యాదాద్రి జిల్లా వార్తలు చూస్తే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామివారి క్షేత్రంలో స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా గిరి ప్రదర్శన కార్యక్రమాన్ని వైభవపేతంగా నిర్వహించారు. మెట్ల మార్గం వద్ద పూజలు చేసిన అనంతరం 9 కిలోమీటర్ల మేర గిరి ప్రదర్శన కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వేకోజామునే దాదాపు వేలాది మంది భక్తులు గిరి ప్రదర్శనలో పాల్గొని తమ భక్తిభావాన్ని చాటుకోవడం జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా ఆలయంలో లక్ష పుష్పార్చన కార్యక్రమాలు కూడా వైభవపేతంగా నిర్వహించారు. ఈరోజు గిరి ప్రదర్శనలో పాల్గొంటే ముక్తి లభిస్తుందనేది భక్తుల అపారమైన నమ్మకం. స్వామివారు కోరినటువంటి గుట్ట చుట్టూ ప్రదక్షిణ చేస్తే భక్తికి మరొక మార్గం ఉంటుంది. తమ కోరిన కోరికలను కూడా నెరవేరుతాయని కూడా భక్తుల నమ్మకం. కాబట్టి స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా చాలా పెద్ద ఎత్తున గిరి ప్రదర్శన నిర్వహిస్తారు అర్చకులు. ఇక మరొక వార్త విషయానికి వస్తే నల్గొండ జిల్లా శాలిగోరారం మండలం పెరకకొండార గ్రామంలో కల్తీ కళ్ళు ఒక్కసారిగా కలకలం రేపింది. ఈరోజు ఉదయాన్నే కళ్ళు తాగినటువంటి దాదాపు 7గురు వింత చేష్టలతో అక్కడ అస్వస్థతకు గురై ఒక్కసారిగా గ్రామంలో అక్కడ పడిపోవడం జరిగింది. దీంతో గ్రామస్తులందరూ కూడా వారిని సమీపంలోని నకరికల్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వైద్యం చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు కూడా ఆ 7గురు వింత చేష్టలతో వాళ్ళందరూ కూడా మతిస్థిమితం లేనట్టుగా వ్యవహరిస్తున్నట్టుగా కూడా డాక్టర్లు చెప్తా ఉన్నారు. కళ్ళులో ప్రమాదకరమైనటువంటి రసాయనాలు కలపడం వల్లే కల్తీ కళ్ళు కావడం వల్లే వీళ్ళందరూ కూడా అస్వస్థతకు గురయ్యారని కూడా డాక్టర్ చెప్తా ఉన్నారు. ఈ ఘటన పట్ల సీరియస్గా తీసుకున్నటువంటి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ గ్రామంలో విచారణ చేపట్టారు. కల్తీకలు ఏ విధంగా జరిగింది, ఎన్ని రోజులుగా ఈ కల్తీకలు వ్యవహారం జరుగుతుందని కూడా పూర్తిగా లోతుగా విచారణ చేస్తున్నారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు 17 రోజులుగా నిరవధిక దీక్ష చేస్తున్నారు. ఆ దీక్ష కూడా రోజు రోజుకు ఉధృతంగా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు తమ పిల్లలతో కలిసి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వర్షంలో తడుస్తూ ప్రభుత్వంపై తమ నిరసనను తెలియజేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. వీళ్ళు నిరసన 17 రోజులుగా సమ్మె చేస్తుండడంతో కస్తూర్బా విద్యాలయాలన్నీ కూడా మూతపడే పరిస్థితికి వచ్చింది. విద్యార్థులకు పర్యవేక్షణ లోపం ఒకటి, తర్వాత అక్కడ విద్య చెప్పేవాళ్ళు లేక తల్లిదండ్రులు కూడా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు తీర్చాలని, రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి, లేని పక్షంలో పెద్ద ఎత్తున సమ్మెను ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. వారందరికీ కూడా ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మద్దతు పలికే పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో సిపిఐ వార్షికోత్సవాల్లో భాగంగా సిపిఐ వాలంటీర్లు రెడ్ షర్ట్లు వేసుకొని పట్టణంలో డప్పు చప్పుళ్ళ మధ్య వాళ్ళు ప్రదర్శన నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా 100 సంవత్సరాలుగా సిపిఐ ఎనలేని కార్యక్రమాలు చేస్తూ వచ్చిందని చెప్పేసి, ఎంతోమంది పేదలకు అండగా నిలిచిందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే ఈ వార్షికోత్సవాలను కూడా సంవత్సరం పాటు నిర్వహిస్తామని చెప్పేసి కూడా సిపిఐ నాయకులు చెప్పినటువంటి పరిస్థితి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా కర్తాల్ మండలం కైలాసపురిలోని మహేశ్వర మహాపిరమిడ్లో ధ్యాన మహాసభలు ఈ నెల 21 నుంచి 31 వరకు ఎంతో అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ధ్యాన మహాసభలకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా సుదూర పక్క రాష్ట్రాల నుంచి సైతం ధ్యానులు అనేకంగా వచ్చేసి శ్వాస మీద ధ్యాస పెడుతూ ధ్యానం నిర్వహిస్తూ ఉన్నారు. రోజు 6వ రోజు కావడంతో ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అనేకమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. వేలాదిగా తరలి వస్తున్నటువంటి ఈ ధ్యానుల కోసం అక్కడ పిరమిడ్కి సంబంధించినటువంటి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు ఒకసారి గమనిస్తే ఇల్లందు ఖమ్మం రహదారి పూర్తిగా ధ్వంసం అయిపోయిందని, గుంతలమయమైపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఎంఎల్ మాస్ లైన్ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించింది. లింగాల నుంచి మర్రిగూడెం వరకు ఉన్నటువంటి రహదారి పూర్తిగా గుంతలమయమైపోయి ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారని, తక్షణం ప్రభుత్వం మరమ్మతు చర్యలను చేపట్టాలని లేదంటే పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు. మరిగూడెం దగ్గర ఉన్నటువంటి గుంతల వల్ల యాక్సిడెంట్ జరుగుతున్నాయని, ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణం రోడ్డు నిర్మించాలని లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన బాట పడతామని నాయకులు హెచ్చరించారు. సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఏర్పడి దాదాపు 100 ఏళ్ళు అయినటువంటి నేపథ్యంలో ఖమ్మంలో భారీ అరుణవర్ణ పతాకాలతో ర్యాలీ నిర్వహించారు. ఖమ్మం పాత కలెక్టరేట్ సెంటర్ నుంచి ఎర్ర జెండాలు చేతబూన్నటువంటి సుశిక్షితులైనటువంటి సిపిఐ కార్యకర్తలు దాదాపు ఖమ్మం పవెలియన్ గ్రౌండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర
కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూరనేని సాంబశివరావు పాల్గొన్నారు. అటు కొత్తగూడెం కేంద్రంలో కూడా సిపిఐ భారీ అరుణవర్ణ పతాక ర్యాలీ కొనసాగించింది. పాత బస్ డిపో సెంటర్ నుంచి కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ వరకు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో శతవసంతాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఇక వైరా బస్ డిపోలో జేబు దొంగలు రెచ్చిపోయారు. బస్సుల కోసం వెయిట్ చేస్తున్నటువంటి ప్రయాణికుల దృష్టి మరల్చి 3 బ్యాగులను కట్ చేసుకుని పోయారు. ఆ 3 బ్యాగుల్లో దాదాపు 60,000 రూపాయల నగదున్నట్టుగా బాధితులు చెప్తున్నారు. వైరా పోలీస్ స్టేషన్కి చేరుకొని తమ చోరీకి గురైనటువంటి వివరాలను రాసిచ్చి ఫిర్యాదు చేశారు. దొంగలను పట్టుకొని తమకు న్యాయం చేయాలని కూడా బాధితులంతా పోలీసులను విజ్ఞప్తి చేశారు. ఇక పెనుబల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి దేవతల గుట్ట నుంచి అక్రమంగా మట్టి తోలుకుపోతున్నటువంటి లారీలను స్థానిక గిరిజనులు అడ్డుకున్నారు. బాంబుల శబ్దం వల్ల తమ ఇండ్లు దెబ్బతింటున్నాయని అక్రమంగా మట్టి పోవడంతో పాటు గిరిజనులకు ఉన్నటువంటి ఇండ్లను ధ్వంసం చేయడాన్ని ఆందోళనకారులు తప్పుపట్టారు. తక్షణం ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని, అక్రమంగా మైనింగ్కు పాల్పడుతూ మట్టిని తోలుకుపోతున్నటువంటి వారిని కఠినంగా శిక్షించాలని, ఈ అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి లారీలన్నింటినీ సీజ్ చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గిరిజనులు పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగించారు. మహబూబ్ నగర్ జిల్లాలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల నిరవధిక సమ్మె కొనసాగుతుంది. 17వ రోజుకి ఉద్యోగుల సమ్మె చేరింది. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ఉద్యోగులు రోజుకో విధంగా తమ నిరసనను తెలియజేస్తున్నారు. జిల్లా కేంద్రం టీటీడీ కళ్యాణ మండపం దీక్షా శిబిరం వద్ద ఇవాళ ఒంటికాలిపై నిలబడి తమ నిరసనను వ్యక్తం చేశారు ఉద్యోగులు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే వరకు తమ సమ్మె కొనసాగుతుందని ఉద్యోగులు తెలిపారు. మరొక వార్త, జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఇవాళ ఇయర్ రౌండప్ నిర్వహించారు. ఈ క్రమంలో గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి క్రైమ్ రేటు గణనీయంగా విపరీతంగా కూడా పెరిగింది. ఈ క్రమంలో ఇసుక అక్రమ రవాణా, అలాగే పీడిఎస్ బియ్యం అక్రమ రవాణాతో పాటు గంజాయి కేసులు, రాత్రిపూట ఇళ్లలో చోరీలకు సంబంధించి ఇలా అనేక ఘటనల్లో కూడా కిడ్నాప్ కేసులు, ఇవన్నీ కూడా అత్యంత గణనీయంగా ఈ సంవత్సరము పెరిగాయి. అయితే పోలీసులు గస్తీ నిర్వహిస్తున్న ఎన్ని రకాల చర్యలు చేపట్టిన నేరాలు మాత్రము జగిత్యాల జిల్లాలో ఆగడం లేదు. మరి ఇప్పటికైనా పోలీసులు పూర్తి స్థాయి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. మరొక వార్త, ప్రభుత్వము బీఆర్ఎస్ శ్రేణులపై ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయించడం సరికాదని కొప్పుల ఈశ్వర్ మాజీ మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇప్పటికే అనేక అక్రమ అరెస్టులు చేశారు. ప్రశ్నించే వారి గొంతులకే ప్రయత్నం చేయడం ఏమాత్రం సరికాదని ఎర్రోళ్ల శ్రీనివాసు ప్రశ్నిస్తుంటే ఆయన్ను అక్రమంగా అర్ధరాత్రి పిఎస్కు తరలించాల్సిన అవసరం ఏమొచ్చిందని, ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా మీరు అతన్ని అదుపులోకి తీసుకుంటారు, ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ఈ సందర్భంగా పోలీసులను కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు. మరి ఇక ముందు ఇటువంటి జరుగుతున్న బీఆర్ఎస్ ప్రజలంతా కూడా తిరగబడే రోజులు దగ్గరలో ఉన్నాయని ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన వార్తలు. గత కొన్ని రోజులుగా సర్వశిక్షా అభియాన్ సంబంధించినటువంటి ఉద్యోగులు వివిధ రకాలతో నిరసనలు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కరీంనగర్ కలెక్టరేట్ ముందు భిక్షాటన చేస్తూ ఒకసారి, వంటవారితో ఒకసారి వివిధ రకాలుగా ప్రభుత్వానికి తమ నిరసనలు తెలుపుతున్నారు. అంటే ప్రభుత్వం అధికారంలోకి రాకముందు తమను వెంటనే పర్మనెంట్ చేస్తామని చెప్పిందని, కానీ ఇప్పటివరకు కూడా ప్రభుత్వం ఇన్ని రకాలుగా నిరవధికంగా రిలే దీక్షలు చేసినా కూడా ప్రభుత్వాన్ని చీమ కుట్టినట్టయినా లేదని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా మాత్రం ప్రభుత్వానికి తమ నిరసనను వివిధ రూపాల్లో చెప్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఇంకో విషయానికి వస్తే ఇటు రాజన్న సిరిసిల్ల దక్షిణ కాశీగా వెలుగొందినటువంటి వేములవాడ రాజన్న ఆలయంలో మైనర్లు చోరీకి పాల్పడ్డట్టు తెలుస్తోంది. అంటే గత కొన్ని రోజులుగా భక్తుల రూపేణ వచ్చినటువంటి ఈ చిన్నారులు ఆ హుండీలో, అంటే గత కొన్ని రోజులుగా హుండీలకు సంబంధించినటువంటి వివిధ రకాల కానుకలు హుండీలు నిండి బయటికి కనిపిస్తున్న నేపథ్యంలో భక్తుల రూపేణ వచ్చి తీసుకుంటున్నటువంటి సమాచారం అందుకున్నటువంటి అందులోని ఉద్యోగులు పట్టుకున్న నేపథ్యం కనిపిస్తుంది. వారి వద్ద నుంచి కొంత సొమ్మును తీసుకోవడమే కాదు, గత వారం రోజుల నుంచి కూడా వీరు ఇదే విధంగా చోరీకి పాల్పడుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే మైనర్లు కనుక వీరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే సిపిఐ పార్టీ ఏర్పడి
100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా శతవసంత ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తా నుంచి ఆదిలాబాద్ పట్టణంలోని పాత బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిపిఐ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సిపిఐ పార్టీకి చెందిన సీనియర్ నాయకులను సన్మానించారు. గత 100 ఏళ్లలో సిపిఐ పార్టీ ఎన్నో ప్రజా పోరాటాలు చేసిందని, ప్రజల పక్షాన నిలిచిన ఘనత సిపిఐ పార్టీకే దక్కుతుందని సందర్భంగా సిపిఐ నాయకులు పేర్కొన్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే గత 17 రోజులుగా సమ్మెబాట చేపట్టిన సమగ్ర శిక్షా ఉద్యోగులు ఈరోజు ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూరు నుంచి ఇంద్రవెల్లి మండల కేంద్రంలో ఉన్న అమరవీల స్తూపం వరకు ర్యాలీగా వచ్చి అమరవీల స్తూపం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. అమరవీల స్తూపానికి నివాళులర్పించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్షా ఉద్యోగులు మాట్లాడుతూ తమను గత సంవత్సర కాలంగా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని, తమ అధికారంలోకి రాగానే ఖచ్చితంగా రెగ్యులర్ చేస్తామని, తమ వేతనాలు పెంచుతామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని, అందుకే తాము ఆందోళన చేస్తున్నామని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని సమగ్ర శిక్షా ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట గత 17 రోజులుగా సమ్మెబాట చేపట్టిన సమగ్ర శిక్షా ఉద్యోగులు ఈరోజు వినూత్న రీతిలో తమ నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై భిక్షాటన చేస్తూ సమగ్ర శిక్షా ఉద్యోగులు తమ నిరసన వ్యక్తం చేశారు. గత 17 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వము తమ సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వహిస్తుందని, తాము అధికారంలోకి రాగానే తమను రెగ్యులర్ చేస్తామని, తమ వేతనాలు పెంచుతామని చెప్పిన ముఖ్యమంత్రి గత సంవత్సర కాలంగా కాలయాపన చేస్తూ తమ సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తమను రెగ్యులర్ చేయాలని, అలాగే తమ వేతనాలను పెంచాలని సమగ్ర శిక్షా ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే చెత్త సేకరించే వాహనంలో ఒక శిశువు మృతదేహం లభ్యం కావడం పట్టణంలో కలకలం రేపింది. చెత్తను సేకరించే మున్సిపాలిటీకి చెందిన వాహనంలో మగ శిశువుకు సంబంధించిన మృతదేహం లభ్యమైంది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు సిద్దిపేటలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎర్రోల శ్రీనివాస్ అరెస్టుని తీవ్రంగా ఖండించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నదని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపుతున్నదని చెప్పి వాళ్ళు విమర్శించారు. ఈ పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు. ఇక సిద్దిపేట మండలం పుల్లూరు లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో ఈరోజు స్వాతి నక్షత్ర ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ప్రతి నెల నరసింహస్వామి జన్మ నక్షత్రం రోజున అక్కడ స్వాతి నక్షత్ర ఉత్సవం వైభవంగా జరపడం అనేది జరుగుతుంది. అందులో భాగంగా జరిగినటువంటి కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నవకలశ అభిషేకము, సుదర్శన నారసింహ హోమము అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లాలోని మంజీరా బ్యారేజ్ వద్ద ఉన్నటువంటి మొసళ్ల పునరుత్పత్తి కేంద్రం నుంచి 4 మొసళ్ళని నదిలో వదిలిపెట్టారు ఎఫ్ఆర్ఎస్ అధికారులు. ముఖ్యంగా ఫారెస్ట్కు సంబంధించిన అధికారులు గత కొంతకాలంగా పునరుత్పత్తి కేంద్రాన్ని నడుపుతున్నారు. ఇటీవల ప్రభుత్వం నుంచి సరైనటువంటి నిధులు విడుదల కాకపోవడంతో వాటిని మెయింటైన్ చేయడం కష్టమవుతుందని చెప్పి అధికారులు వాటిని తిరిగి నదిలో వదిలిపెట్టారు. 4 మొసళ్ళను వదిలిపెట్టారు. ఆ 4 మొసళ్ళు కూడా ఈ మధ్య వివిధ ప్రాంతాల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మత్స్యకారులకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నెలకొని ఉంది. ఇక సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఈరోజు దళిత సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్పై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా దళిత సంఘాల ఆధ్వర్యంలో, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అమిత్ షాకు సంబంధించిన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పోలీస్ స్టేషన్లో అమిత్ షాపై ఫిర్యాదు చేశారు. ఆయనను కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలని చెప్పి దళిత సంఘాలన్నీ డిమాండ్ చేశాయి. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.